హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ స్పాట్. ఈరోజు టాపిక్ వచ్చి టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అందులో టాప్ ఫైవ్ చిరుత. రామ్ చరణ్ డెబ్యూ మూవీతోనే వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ ఇది. ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఫైర్ తగ్గదు. మెయిన్లీ కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీని మూవీ అంతా క్యారీ చేస్తాడు. యాక్షన్ సీన్స్ అండ్ వార్నింగ్ సీన్స్ లో తన ఆరా కనబడుతూ ఉంటుంది. డెబ్యూ హీరో అయ్యుండి కూడా తన డాన్స్ మూమెంట్స్ తో అందరినీ అట్రాక్ట్ చేశాడు. మూవీలో డైలాగ్స్ కూడా చాలా మ్యాసివ్ గా ఉంటాయి. అండ్ అలాగే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మణి శర్మ గారి బీజిఎం హీరో క్యారెక్టర్ ని వైల్డ్ గా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. చరణ్ ఎక్కడ డెబ్యూ హీరో అన్న ఫీలింగ్ రానివ్వకుండా తన బెస్ట్ ఇచ్చాడు. టాప్ 4 గేమ్ చేంజర్. మూవీ రిజల్ట్ గురించి పక్కన పెడితే రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు. ఐఏఎస్ క్యారెక్టర్ కొంచెం అటు ఇటుగా ఉన్న ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న రోల్ అయితే అందరినీ ఫుల్ సాటిస్ఫై చేస్తాడు. స్టోరీ మీద కొంచెం ఫోకస్ చేసి ఉంటే రంగస్థలం లాంటి మెమరబుల్ మూవీ అయి ఉండేది. బట్ అయినప్పటికీ ఈ అప్పన్న క్యారెక్టర్ ను చరణ్ బాగా అభినయించాడు. మనం మూవీ చూసుకుంటే స్క్రీన్ పైన తన ఫుల్ ఎఫర్ట్స్ కనబడతాయి. ధర్మాన్ని సిద్ధాంతాన్ని నమ్ముకుని అట్ ది సేమ్ టైం నత్తితో ఉండే క్యారెక్టర్ అది. అప్పన్న క్యారెక్టర్ ని చరణ్ చక్కగా పోర్ట్రై చేశాడు. ఆ రోల్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్. టాప్ 3 మగధీర. చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ ఇది. మెగా ఫ్యాన్స్ గర్వంతో పొంగిపోయేటట్టు చేసిన మూవీ ఇది. రామ్ చరణ్ కి సెకండ్ మూవీ అయినప్పటికీ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి యాక్టింగ్ లో డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. బ్యాక్ స్టంటర్ హర్ష రోల్ లో తను ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కాళభైరవ రోల్ లో తన మ్యాసివ్ పర్ఫార్మెన్స్ అండ్ సెటిల్డ్ యాక్టింగ్ చూడొచ్చు. ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా ఒక ఎపిక్. సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. చరణ్ కాళభైరవ రోల్ కి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఆ హార్స్ తాడు విసిరే షాట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మ్యాడ్. టాప్ 2 రంగస్థలం. రామ్ చరణ్ లో ఉన్న అసలైన నటుడిని బయటకు తీసిన మూవీ ఇది. ఎందుకు ఫ్యాన్స్ కి ఈ మూవీ అంత స్పెషల్ అంటే ఈ మూవీలో మనకు రామ్ చరణ్ తాలూకా రెఫరెన్స్ ఎక్కడా కనబడదు. చిట్టిబాబు అనే ఒక చెవిటి గ్రామస్తుడి పాత్ర కనబడుతుంది. రామ్ చరణ్ చేసిన ఒక కొత్త ప్రయోగం ఇది. ఒక్కొక్క సీన్ లో తన యాక్టింగ్ చూస్తుంటే ఇది కదా రామ్ చరణ్ స్టామినా అని అనిపిస్తుంది. తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తనలో ఉన్న నవరసాలని బయటపెట్టాడు. స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఎక్కడా కన్ను ఆర్పకుండా కట్టిపడేశాడు. అందుకే ఈ చిట్టిబాబు రోల్ అంటే అందరికీ అంత స్పెషల్. టాప్ 1 RRR. రామ్ చరణ్ కోపంగా, మ్యాసివ్ గా, కూల్ గా ఉండే రోల్స్ చాలానే చేశాడు. కానీ ఈ రామరాజు రోల్ మాత్రం అన్ని షేడ్స్ ని మిక్స్ చేసి ఉండే ఒక హీరోకి క్యారెక్టర్. తనలో ఉన్న ఆవేశాన్ని చంపుకుంటూ శాంతంగా ఉండే ఒక బ్రిటిష్ పోలీస్ క్యారెక్టర్. తన లక్ష్యం కోసం ఎంత కఠోర శ్రమకైనా సిద్ధమయ్యే ఒక పోలీస్ ఆఫీసర్. ఎగ్జాక్ట్ గా చరణ్ ఆ రోల్ ని అలాగే దింపేశాడు. క్లైమాక్స్ లో వచ్చే అల్లూరి సీతారామరాజు షార్ట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ అలాగే మూవీలో ఎన్టీఆర్ గారితో డాన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఓకే, that's it for the video guys. These are the top 5 best performances of మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. ఇది కాకుండా మీకు నచ్చిన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఏదో కామెంట్ చేయండి. ఈ లిస్ట్ లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ స్పాట్.